హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆలు బఠానీ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం బఠానీలు ఓవర్ నైట్ సోక్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క, లవంగాలు, అలాగే తెల్లగడ్డలు, అల్లము, కొబ్బరి, ఎర్రగడ్డలు అన్నీ కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకుందాము. అలాగే పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా వస్తుంది ఈ సాంబార్ అనేది. నేను చూపించిన విధంగానే ఒకసారి ట్రై చేసేయండి. ఒకసారి పల్లీలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా యాడ్ చేసుకొని ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టమోటాలు మీడియం సైజువి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా ఒక పిడికెడు కాడలతో సహా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా ఇదంతా కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా మసాలాలు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఎక్కువసేపు కలిపితే మాడిపోతాయి మనకి కింద. మాడనివ్వకుండా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇదంతా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జారీలో యాడ్ చేసేసుకుందాము. ఇదంతా చల్లగా అయినాక మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. దీన్ని మిక్సీకి పట్టేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చూసారు కదా, ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు రెమ్మలు ఒక 10-12 వరకు ఫ్రెష్గా ఉన్నవి యాడ్ చేసుకొని ఇదంతా ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఈ మసాలా మొత్తం కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకుందాము. కింద మాడనివ్వకుండా కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ నేను ఉల్లగడ్డలు ఒక 1/4 కిలో తీసుకొని ఇలా పైన పీల్తో సహా యాడ్ చేసుకోండి. సాంబార్కి బాగుంటాయి. అలాగే మనం ముందుగా నానబెట్టుకుని బఠానీలు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. మనం ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లోని నేను వాటర్ యాడ్ చేసి వాటర్ ఇందులో యాడ్ చేసేసాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఉడకనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుందాం. అదే కుక్కర్ అయితే కనుక ఒక 2 విజిల్స్ బాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను నార్మల్ గిన్నెలో చేస్తున్నా కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ స్టేజ్లోనే ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కారం ఏమైనా తక్కువైతే యాడ్ చేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకుందాము. ఒక 15 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, ఇక్కడ చక్కగా మనకి గ్రేవీ అంతా కూడా దగ్గర పడింది. ఆలు బఠానీ అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది. అంతే అండి, దీనికి పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వేడి వేడి రాగి సంగటి, రైసు, చపాతీ, పూరి ఇలాంటి వాటికి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.